వైద్య రంగంలో మారుతున్న చికిత్సా విధానాలకు అనుగుణంగా నూతన వైద్య పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్యులతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్. అనేక అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తూ దేశంలోనే అపోలో హాస్పిటల్స్ మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. తాజాగా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఓ వ్యక్తికి అరుదైన వైద్య చికిత్సను చేపట్టి ప్రాణాలను నిలబెట్టింది. కేవలం మెట్రో నగరాలకే పరిమితైన ఆ వైద్యం మెట్టు మొదటిసారిగా నెల్లూరులోని అపోలో బృందం విజయవంతంగా నిర్వహించింది. ఆ వివరాలను అపోలో హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్ర భక్తవత్సల రెడ్డి, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రావణి రెడ్డి బుధవారం హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించి తెలియజేశారు. వారు మాట్లాడుతూ కావలికి చెందిన రోగి నాగరాజ్కు నోటి నుండి తీవ్రమైన రక్తస్రావం కావడంతో పరీక్షలు నిర్వహించి రోగి బ్రాంకిల్ యాంట్రీ ఎంబోలైజేషన్ అనే పద్ధతి ద్వారా చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టామన్నారు. ఈ విధానం ద్వారా ఎక్కడైతే రక్తనాళానికి రంధ్రం పడిందో అక్కడ కాయిన్ను అమర్చి నోట్లో నుండి వస్తున్న రక్తస్రావాన్ని నివారించామన్నారు. చికిత్సా విధానం విజయవంతంగా సాగిందని, ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు డాక్టర్ భక్తవత్సల రెడ్డి, డాక్టర్ శ్రావణి రెడ్డి తెలిపారు. ఈ తరహా చికిత్స జరగడం నెల్లూరులో ఇదే మొదటిసారి అని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యునైటెడ్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి పాల్గొని మాట్లాడారు. అన్ని రోగాలకు నెల్లూరు అపోలో హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. మేము ఒక 38-year-old పేషెంట్ మా ఓపీడీకి రక్తం పడుతుంది నోట్లో నుంచి అని చెప్పేసి ఒక సీరియస్ ప్రాబ్లంతో మా ఓపీకి వచ్చారు. అప్పుడు మేము స్కాన్ చేసి చూస్తే అతనికి ఊపిరితిత్తుల్లో ఒక చిన్న హోల్ ఉంది. ఆ హోల్కి సప్లై చేస్తే రక్తనాళం అనేది వాచిపోవడం వల్ల ఈ బ్లడ్ అనేది ఎక్కువ శాతంలో, అంటే ఆల్మోస్ట్ 200 ml అనేది ఒక వాంతి చేసుకున్న ఒక డగ్లో పడిపోతూ ఉందన్నమాట. అయితే సాధారణంగా దీనికి ఎలా చేస్తారంటే ఆ లోబ్ వరకు దాన్ని రిమూవ్ చేయడము, పెద్ద పెద్ద సర్జికల్ ప్రొసీజర్స్ లాంటివి చేయాల్సి వస్తూ ఉండేది. అయితే మేము డాక్టర్ భక్తవత్సల రెడ్డి సార్ సహాయంతో మెయిన్గా దీనికి ఒక చిన్న ప్రొసీజర్, అంటే బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటారు. ఏదైతే రక్తనాళం అనేది సప్లై చేస్తుందో ఆ క్యావిటీకి దాన్ని మనం కాయిల్ పెట్టి ఆ రక్తనాళాన్ని ఆపిచ్చేసాం. దానివల్ల ఆయనకి రక్తం పడడం అనేది ఆగిపోయింది. ఇది చాలా ఒక అరుదైన ప్రొసీజర్. ఎందుకంటే ఒక మేజర్ సర్జరీని మనం అవాయిడ్ చేయగలిగి ఒక చిన్న ప్రొసీజర్ అనేది జస్ట్ ఒక 24 hours అడ్మిషన్లో మనం చేసి పంపించడం అనేది చాలా పెద్ద విషయము. సో ఇది చాలా అరుదైన ప్రొసీజర్ కాబట్టి, అంటే 1 లక్షలో ఒకరికో 2 లక్షల ఒకరికో ఒక చేసే ప్రొసీజర్ అనమాట. సో ఇటువంటి పెద్ద ప్రొసీజర్స్ యూజువల్లీ మనకి హైయర్ సిటీస్లో లేకపోతే పెద్ద దీనిలో చేస్తూ ఉంటాం. కానీ ఇటువంటిది మనం మెయిన్గా అపోలోలో చేయడం అనేది ఇది మొదటిసారి. ఇలా నెల్లూరులో కూడా ఇది చాలా రేర్ ప్రొసీజర్. సో ఇట్లా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మేము ఈ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్లో అన్నీ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఊపిరితిత్తుల్లో మనకు మామూలుగా చీమగడ్డల్లాగా ఏ విధంగా చర్మం మీద ఇలా ఏర్పడుతుందో అతనికి కోవిడ్ తర్వాత నుంచి నాకు తెలిసి చిన్నగా రైట్ సైడ్ కింద ఊపిరితిత్తు భాగంలో అది తినేస్తూ వచ్చి ఒక క్యావిటీ లాగా ఏర్పడింది. ఆ క్యావిటీలోకి ఏదైతే రక్తనాళం దానికి సప్లై చేస్తుందో ఆ రక్తనాళాన్ని కూడా తినేయడం వల్ల దగ్గినప్పుడల్లా ఆ క్యావిటీలోకి రక్తం పడి అది దగ్గి దాదాపుగా 200 ml 300 ml ఒకసారి దగ్గుతోటి బయటకు వెళ్ళిపోతుంటుంది. దీన్ని ట్రీట్మెంట్ చేయకపోతే పేషెంట్ రక్తం కక్కుకొని చచ్చిపోవడం అని మనం పాతకాలంలో వినేది ఇలాంటి జబ్బుల్ని. ఈ సాధారణంగా టీబీ వల్ల కానీ లేకపోతే మనం ఇప్పుడు కోవిడ్ తర్వాత కానీ కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇలా వస్తాయి. దీనికి ఓన్లీ పాతకాలంలో ట్రీట్మెంట్ ఏంటంటే లంగ్ని తీసేసి అక్కడ దాన్ని కుట్టేయడం వరకే మనకున్న ఆప్షన్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో లేటెస్ట్ మనకున్న ఎక్విప్మెంట్ ద్వారా బ్రాంకియల్ ఆర్టరీ అని ఒక రక్తనాళం గుండె నుంచి వచ్చే పెద్ద పైప్ లైన్లోంచి ఒక రక్తనాళం దానికి సప్లై చేస్తూ ఉంటుంది. ఆ రక్తనాళాన్ని మనం మూసేస్తే దానికి రక్తం ఆగిపోయి అది కంప్లీట్గా హీల్ అయిపోతుంది. ఓన్లీ ఎందుకు ఇంత చిన్న ప్రొసీజర్ ఇన్ని సంవత్సరాలుగా ఎవరు ఎందుకు చేయలేదు అని అంటే దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ 2. ఒకటి, రక్తనాళం వంకర టింకరగా ఇట్లా ఎస్ షేప్స్లో ఉంటుంది. దాంట్లోకి కెథెటర్లు పంపించడం అనేది చాలా క్లిష్టమైన పని. రెండో ముఖ్యమైన ప్రాబ్లము, అదే రక్తనాళం నుంచి వెన్నెముకకు సప్లై చేసే రక్తనాళం కూడా వస్తుంది. పొరపాటున గనక వెన్నెముక సప్లై చేసే రక్తనాళం కన్నా ముందు గనక అది కాయిల్ పడిందంటే
పేషెంట్కి పెరాలసిస్ వచ్చేస్తుంది. సో అందుకనే ఈ కాంప్లికేషన్స్ ఉంటాయని ఈ ప్రొసీజర్ని ఇంతకాలం ఎవరు ముట్టుకోరు. కాకపోతే ఇప్పుడున్న మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీ కెథిటర్స్ ద్వారా మనం ఆ రక్తనాళాన్ని దాటి మనం ఆ కాయిల్ని వేయడం వల్ల పేషెంట్ సంపూర్ణ ఆరోగ్యంతో 24 గంటల్లో రికవర్ అయిపోయాడు. 200 ml 300 ml వచ్చేది కనీసం 1 ml కూడా లేదు. రిపీట్ సిటీ స్కాన్ కంప్లీట్గా హీల్ అయిపోయింది. ఇట్లాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ నెల్లూరులో చేయడం బహుశా అరుదు అనుకుంటాను. మేము మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటుంది ఏమంటే, అన్ని రకాల ఊపిరితిత్తుల జబ్బులకు, గుండె జబ్బులకు మన నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నందు లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్తో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడో మెట్రో నగరాలకు పోకుండా ప్రజలు ఇక్కడే ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం.